ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది కల్కి మూవీ. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2 రోజుల్లో 298 కోట్లకు పైగా వసూలు చేసింది. 500 కోట్లు నేడో రేపో దాటడం ఖాయమైపోగా 1000 కోట్ల వైపు వడివడిగా అడుగులు వేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 8500 స్క్రీన్స్లో కల్కి మూవీ రిలీజ్ అయింది. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తెరపై నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడని ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. ఎంతో మంది సినిమాను కొనియాడుతున్నారు. కల్కి సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణు కల్కి అవతారానికి కారణమైన పరిస్థితులను చిత్రీకరించడంలో టెక్నికల్ వర్క్తో అద్భుతాన్ని సృష్టించాడు. మహాభారత సన్నివేశాలు ప్రేక్షకుల మైండ్లో నుంచి పోవడం లేదని అంటున్నారు. తన విజన్తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. కల్కి ఒక తెలుగు సినిమా అంటే హాలీవుడ్ జనాలు కూడా షాక్ అయ్యేలా ఉన్నారు. అందుకే హాలీవుడ్ మీడియా సైతం కల్కికి ఫిదా అయ్యింది. ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ డెడ్ లైన్ కల్కి గురించి అదిరిపోయే ఆర్టికల్స్ రాసింది. డెడ్ లైన్ మీడియా కల్కి సినిమా అద్భుతంగా ఉందని ఆకాశానికి ఎత్తేసింది. అమెరికాలో ఇండియన్ మార్కెట్ చాలా బాగుంది. ఇండియా నుండి విడుదలైన పెద్ద చిత్రం కల్కి RRR లాంటి సినిమాల రికార్డులను కూడా దాటేస్తుందని రాసింది. నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం, విజువల్స్ భారీగా ఉన్నట్లు పేర్కొంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం సూపర్ స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన చిత్రమని డెడ్లైన్ నివేదించింది. అందుకు తగ్గట్టే నార్త్ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా కల్కి దెబ్బకు హాలీవుడ్ మూవీ ఏ క్వైట్ ప్లేస్ కూడా అవుట్ అయిందని అంటున్నారు. ఏది ఏమైనా కల్కి దెబ్బకు ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ వరకు వెళ్ళింది. ఇక మీరు కల్కి సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.